ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఇలాగున యోర్దాను యువతలనున్న అరణ్యములో నుంచి దేవుడు హోరేబు షెయీరు మన్నెపు మార్గమున కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారికి కొనసాగించి, వారు కొండలు నదులు దాటుతూ అనేకమైనటువంటి శత్రు సమూహములను దేవుడు వారి పక్షంగా జయిస్తూ దేవుడు వాగ్దాన దేశమునకు వారిని తీసుకొని వస్తున్న విధానాన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు. దేవుడు మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే మన యొక్క జీవితంలో ఆయన మాటను మనం వినేవారంగా ఉండాలి. ఆయన మాటను మనం విన్నప్పుడు మనము ఆశీర్వదించబడే వారంగా ఉంటాం. గలిలయలోని కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి ఆయన మీతో చెప్పినట్లు చేయుడి అని మరియమ్మ గారు చెప్పినప్పుడు పరిచారకులు ఆ విధంగా చేసి అక్కడ ద్రాక్షారసమును చూడగలుగుతూ వచ్చినారు. నీటిని ద్రాక్షారసంగా దేవుడు మార్చి మొదటి సూచక్రియ చేసినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా దేవుని మాటను మనం ఎప్పుడైతే వినగలుగుతామో మన జీవితంలో మనం ఆశీర్వదించబడి సమాజానికి ఆశీర్వాద కారణంగా మనం ఉండేవారంగా ఉంటాం. నీ జీవితంలో నేను మనమందరము ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించడమే కాకుండా తన సమాజానికి ఆశీర్వాదకరంగా మనల్ని చేసేవాడుగా ఉంటాడు. అలాగనే దైవజనుడు అబ్రహాము గారు ఆయన మాట వింటూ వచ్చినాడు. అనేకులకు ఆశీర్వాద కారణంగా ఆయన చేయబడుతూ వచ్చినాడు. అందుకనే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఆయనకు పేరు ఉంది. అలాగనే నా జీవితంలో ఆయనకు విధేయత చూపినప్పుడు అబ్రహాం పొందిన ఆశీర్వాదములు మన జీవితంలో కూడా మనం పొందుకొని భావితరాలకు మనం మాదిరిగా ఉండేవారంగా ఉంటాం. అలాగనే దావీదు తన జీవితంలో దేవుని మాటకు లోబడుతూ వచ్చి దేవుడు తనను దీవిస్తూ వచ్చినాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను నా కుటుంబం ఏపాటిదని దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు దైవజనుడు దావీదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా దావీదు దేవుణ్ణి ప్రేమించిన విధానం మనం కూడా ప్రేమించి ఆయనకు లోబడి ఆయనకు విధేయత చూపి మనం ముందుకు సాగినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము దీవించబడమే కాకుండా దేవునికి మహిమ తీసుకొని వచ్చే వారంగా ఉంటాం. అలాగనే నీవు ఉండాలని దేవుడు నిన్ను కోరుతూ వచ్చినాడు. నిశ్చయముగా నేను నిన్ను దీవించేదను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేసేదను అని దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక.